అందరికీ వందనాలు. ఈరోజు బైబిల్ యొక్క ఇంట్రడక్షన్ మనం చూద్దామండి. అసలు బైబిల్ అంటే ఏంటి, బైబిల్ ఎవరు రాశారు, ఎంతమంది రాశారు, ఎప్పుడు రాశారు, అసలు సింపుల్గా బైబిల్ అర్థం కావాలంటే బైబిల్ని ఎలా చదవాలి అనే ప్రతి విషయాన్ని ఈరోజు ఆలోచిద్దామండి. అందులో మొదటగా ఈ బైబిల్ అనే పదం బిబ్లాస్ అనే గ్రీకు పదం నుండి వచ్చిందండి. ఈ బిబ్లాస్ అనే గ్రీకు పదానికి అర్థం ఏంటంటే పుస్తకాల సమూహము లేక గ్రంథము అని అర్థం. పుస్తకాల సమూహం అంటే ఒక పుస్తకం ఉంటే అనరండి, రెండుంటే అనరు, మూడుంటే అనరు. కొన్ని పుస్తకాలన్నీ కూడా కలగలిపి ఒక పుస్తకంగా చేస్తే దాన్ని పుస్తకాల సమూహము అంటారు. అందుకే బైబిల్ కూడా ఒక పుస్తకం కాదండి, 66 పుస్తకాల కలయికే బైబుల్. అంటే బైబిల్లో ఆదికాండం, నిర్గమకాండం, లేవ్యకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, ఇలా 66 పుస్తకాలు ఉంటాయి. ఈ 66 పుస్తకాల్ని కలగలిపి ఒక పుస్తకంగా చేస్తే దాన్నే బైబుల్ అంటామండి. ఈ బైబుల్ని